శుక్రవారం ఏప్రిల్ 4 S&P 500 6% పడిపోయి 2 రోజులు $5 ట్రిలియన్ మార్కెట్ విలువను తుడిచిపెట్టింది. టెక్ హెవీ నాస్డాక్ బేర్ మార్కెట్ భూభాగంలోకి ప్రవేశించింది. పూర్తి స్థాయి మాంద్యం భయాలు ప్రపంచ పెట్టుబడిదారులను కలవరపెట్టడంతో వాల్ స్ట్రీట్ మహమ్మారి యుగం తర్వాత అతిపెద్ద తుఫాను ఎదుర్కొంది. శుక్రవారం ఏప్రిల్ 4 S&P 500 6% పడిపోయింది. 2 రోజులు $5 ట్రిలియన్లకు పైగా మార్కెట్ విలువను తుడిచిపెట్టింది. అదే సమయంలో టెక్ హెవీ నాస్డాక్ బేర్ మార్కెట్ భూభాగంలోకి ప్రవేశించింది. ఏప్రిల్ 10 నుండి అమెరికా వస్తువులపై 34% సుంకాలను విధించాలని చైనా ప్రతీకార చర్య తీసుకుంది. ఇది వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా సుంకాల పెంపుతో సమానంగా ఉంది. అమెరికా ఉద్యోగ మార్కెట్లో స్థితిస్థాపకత సంకేతాలు ఉన్నప్పటికీ వాణిజ్య యుద్ధం పెరగడం ఆస్తి వర్గాలలో భయాందోళన రేకెత్తించింది. బ్యాండ్ దిగుబడి మరియు చమురు ధరలు పడిపోయాయి. మార్కెట్లోని చర్యమాంద్యం గురించి అరుస్తోంది అని ల్యూడర్ట్ గ్రూప్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ డగ్ రామ్సే అన్నారు. అమ్మకాలు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరోగంలోకి నెట్టే తుది ఉత్ప్రేరక రకంగా మారవచ్చని ఆయన గుర్తించారు. ఫెడరల్ రిజర్వ్ చైర్ జీరోమ్ పావెల్ ఒక బహిరంగ ప్రసంగంలో వాణిజ్య యుద్ధం యొక్క ప్రమాదాలను అంగీకరించారు. సుంకాలు అధిక ద్రవ్యోల్బణం మరియు నెమ్మదిగా వృద్ధికి దారితీయవచ్చని అన్నారు. అయితే అతను రేటు సర్దుబాటుపై జాగ్రత్తగా వైఖరిని కొనసాగించాడు. వేచి చూసే విధానాన్ని ఎంచుకున్నాడు. శుక్రవారం మార్కెట్ మరణ హోమం. S&P 500 322.44 పాయింట్లు లేదా 6% పడిపోయి 5074.8కి చేరుకుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2231.7 పాయింట్లు లేదా 5.5% పడిపోయి 38314.86కి చేరుకుంది. నాస్డాక్ కంపోజిట్ 962.82 పాయింట్లు లేదా 5.8% పడిపోయి 15587.79కి చేరుకుంది. రసెల్ 2004.4% తగ్గి 1827.3కి చేరుకుంది. ఈ వారంలో నాస్డాక్ 10%, S&P 500 9.1% మరియు రసెల్ 2009.7% క్షీణించాయి. నాస్డాక్ ఇప్పుడు దాని గరిష్ట స్థాయి నుండి 22% పడిపోయింది. అధికారికంగా బేర్ మార్కెట్ ప్రాంతంలోకి ప్రవేశించింది. నిపుణులు జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. కొందరు అవకాశాన్ని చూస్తున్నారు. అగ్ర మార్కెట్ వ్యూహకర్తల సంయమనం పాటించాలని కోరుతున్నారు. ట్రంప్ తన టారిఫ్ ఎజెండాను వెనక్కి తీసుకునే వరకు బ్యాంక్ ఆఫ్ అమెరికా మైకెల్ హార్డినెట్ క్లయింట్లకు షార్ట్ రిస్క్ ఆస్తులు తీసుకోవాలని సూచించారు. యూబీఎస్ యొక్క మార్క్ హవెల్ యుఎస్ ఈక్విటీలను తటస్థంగా తగ్గించారు. ఎందుకంటే మాంద్యం ప్రమాదాలు పెరిగాయని ఆయన అన్నారు. 2008 సంక్షోభాన్ని అంచనా వేయడంతో ప్రసిద్ధి చెందిన రౌబ్నీ మాక్రో అసోసియేట్స్ CEO నౌరియల్ రబిని దిగువ స్థాయి ఏర్పడే ముందు దిద్దుబాటు మరింత తీవ్రమవుతుందని నమ్ముతున్నారు. చర్చలు ప్రారంభమైనప్పటికీ మార్కెట్ స్థిరీకరించే ముందు కొంచెం సరిదిద్దే అవకాశం ఉంది అని ఆయన అన్నారు. అయినప్పటికీ వాల్ స్ట్రీట్ లోని కొందరు ప్రస్తుత అమ్మకాలు కొనుగోలు అవకాశం చూస్తున్నారు. అటెన్సీ రీసెర్చ్ అధ్యక్షుడు ఎడ్ అడ్హేని ఈ పరాజయాన్ని అతిగా స్పందించిన వ్యక్తిగా అభివర్ణించారు. ఇక్కడ గొప్ప కొనుగోలు అవకాశం సృష్టించబడుతోంది అని ఆయన బ్లూంబెర్గ్ టీవీతో అన్నారు. మార్కెట్ ట్రంప్ సుంకాల విధానాన్ని స్పష్టంగా తిరస్కరిస్తుందని వాదించారు. పెట్టుబడిదారు బిల్ గ్రాస్ సోషల్ మీడియాలో ఆ సెంటిమెంట్ ను ప్రతిధ్వనిస్తూ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పటికీ విలువను పరిగణలోకి తీసుకోకుండా పరపతి తగ్గుముఖం పట్టడంతో వచ్చే వారం కొన్ని అవకాశాలు అందించవచ్చని పేర్కొన్నారు. మెగా క్యాప్లు, బ్యాంకులు, చైనా బహిర్గత స్టాక్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విక్రయాలు విస్తృత స్థాయిలో జరిగాయి, కానీ మెగా క్యాప్లు క్షీణతకు దారితీశాయి. నావిడియా మరియు టీజ్లా 7% కంటే ఎక్కువ పడిపోయి, అయితే చైనాకు భారీగా బహిర్గతం కావడంతో యాపిల్ శుక్రవారం ఏప్రిల్ 4 మాత్రమే 7% పడిపోయింది. టెస్లా షేర్లు ఇప్పుడు వాటి గరిష్ట స్థాయి నుండి సగానికి పడిపోయాయి. యుఎస్ లిస్టెడ్ చైనీస్ టెక్ దిగ్గజాలు అలీబాబా మరియు బైజు కూడా పడిపోయాయి. బ్యాంకులు నెలల్లో అత్యంత చెత్త రోజును చూశాయి. కోబీ వాల్యూటీ ఇండెక్స్ ఏప్రిల్ 2020 తర్వాత దాని గరిష్ట స్థాయికి చేరుకుంది. చమురు ధరలు 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి మరియు జపనీస్ యెన్ మరియు స్విస్ ఫ్రాంక్ వంటి స్వర్గ కరెన్సీలు పెరిగాయి. ట్రెజరీలు ర్యాలీ చేశాయి. 10 సంవత్సరాల దిగుబడి 3.99% పడిపోయింది. బలమైన యుఎస్ ఉద్యోగుల నివేదిక ఉన్నప్పటికీ దూకుడు వాణిజ్య విధానాలు ప్రపంచ వృద్ధిని తగ్గిస్తాయని పెట్టుబడిదారులు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. జేపీ మోర్గన్ అసెట్ మేనేజ్మెంట్ కు చెందిన డేవిడ్ లోబోవిట్ స్టాక్లు జీప్ బైనింగ్ లాటరీకి చేరుకుంటాయని అంగీకరించారు. కానీ మార్కెట్ ఇప్పటికీ పెడుసుగా ఉందని హెచ్చరించారు.